నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రుల బృందం సమావేశమైంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై మంత్రులు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రుల బృందం బుధవారం సమావేశమైంది. ఈ భేటీకి మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత పాల్గొన్నారు. వర్చువల్ గా మంత్రి నారాయణ, సత్యకుమార్ యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. జిల్లాల విభజన వలన ఉన్న ఇబ్బందుల్ని తీరుస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు జీవోఎం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టారు. విజయవాడ ఎంజీ రోడ్లోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వసంతం 2025 చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ని మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వసంతం 2025 పేరుతో 2 రోజుల వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, చేతి వృత్తుల కార్మికులు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల్ని 70కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. ఆయా స్టాల్స్ ని మంత్రి పరిశీలించారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి సహజ సిద్ధ రంగులతో తయారు చేసిన కొత్తూరు వసంత వర్ణ నూతన చేనేత బ్రాండ్ ని మంత్రి ఆవిష్కరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఇబ్బందులు ఉండేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సివిల్ సప్లై గతంలో మీరు చూశారు, కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది. 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లు అయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం, అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం. ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం. 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా 35 బ్యాంకులతో మాట్లాడి పేమెంట్ గేట్వేలో కూడా మార్పులు తీసుకొచ్చి మా దగ్గర ఉన్న టెక్నికల్ ఎక్స్పర్టీస్ని ఉపయోగించి ప్రతిరోజు 4 సార్లు పేమెంట్లు ఖరారు చేసి వాళ్ళ ఖాతాలో పడే విధంగా రైతులకి ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ప్రతిరోజు 4 స్లాట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే ఉదయం 10 ధాన్యాన్ని మిల్లర్ దగ్గర అమ్మేసి ట్రక్ షీట్ జనరేట్ చేస్తారో వాళ్ళకి 12 మేము పేమెంట్ చేస్తాం. అంటే 2 గంటల్లోనే పేమెంట్ చేస్తాం. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట లోపు ఎవరైతే రైతాంగం వాళ్ళ ధాన్యాన్ని రైతులకి ఆ మిల్లర్స్కి అమ్మారో అది ఇమీడియట్గా మేము 2 గంటలకి పేమెంట్ చేస్తాం. 3వ పేమెంట్ 4ంటికి చేస్తాం. ఆఖరి పేమెంటు ప్రతిరోజు సాయంత్రం 7ంటికి పూర్తి చేస్తాం. అంటే రోజుకి 4 స్లాట్లు ఏర్పాటు చేసాం. ఉదయం 12ంటికి, మధ్యాహ్నం 12ంటికి, 2ంటికి, మరి 4ంటికిను, సాయంత్రం 7ంటికి. అయితే రైతు సోదరులందరూ కూడా గమనించాలి, బ్యాంక్ హాలిడే రోజు మాత్రం ఈ సమస్య మేము అధిగమించలేకపోతున్నాం. ఎందుకంటే బ్యాంకుల నుంచి జాతీయ స్థాయిలో ఈ పేమెంట్ గేట్వే ఉంటుంది కాబట్టి బ్యాంక్ హాలిడే రోజు మాత్రం
అదే రోజు మేము పేమెంట్ చేయలేక మరుసటి రోజు దాన్ని. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సాగర సుప్రభాత హారతితో మంత్రి కొల్లు రవీంద్ర సముద్ర స్నానాలను ప్రారంభించారు. తీర ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు నదీ స్నానాలు చేసి శివయ్యను దర్శించుకుంటున్నారు. మహిళలు దీపాలను వెలిగించి నదిలో వదులుతూ నదీ పూజలు చేస్తున్నారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక పౌర్ణం నోములు నోసుకోవడం, అలాగే నదీ స్నానాలు చేయటం, సముద్ర స్నానాలు చేయటం, ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం దీపారాధన చేసుకుంటాం. సముద్ర తీరంలో ఇది ఆనవాయితీగా వస్తా ఉంది. దానిలో భాగంగానే మంగినపూడి బీచ్ లో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజు రావడం, వాళ్ళు స్నానం ఆచరించడం, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి. దానికి తోడుగా ఈ సంవత్సరం ఎలా అయితే కాశీలో ఉన్నటువంటి గంగా నదికి హారతి ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు అక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా సముద్ర హారతిని ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది. సముద్రుడికి హారతి ఇచ్చి ఈరోజు పవిత్ర దీపాన్ని కూడా వెలిగించి సముద్ర స్నానాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఒక చక్కటి సాంప్రదాయానికి ఈ రోజున ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఇవాళ సూర్యచంద్రులు సముద్రుడికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. చాలా అద్భుతంగా భక్తులందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇదే సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. అబద్ధ ప్రచారాలు, అసత్యాలతో ప్రజలను మోసం చేయటమే జగన్ కు తెలిసిన విద్య అని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రభుత్వం చర్యలను ప్రజలంతా హర్షించారని, ఇకనైనా జగన్ పరామర్శల పేరుతో ప్రజలపై చేస్తున్న దండయాత్రలు మానుకోవాలని హితో పలికారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పేరిట రైతులపై దండయాత్రలాగా వెళ్ళాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి. పొలాలని చూడడానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ట ఉంటుంది. అక్కడి నుంచి బందరు వెళ్ళచ్చు. కానీ ఇతనికి ఓట్లు వేయలేదు అనే నెపంతో, రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే అంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు, మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విధ్వంసం మీద పోరాడాడు. పోరాడమే, ప్రజల తరపున పోరాడమే చంద్రబాబు గారి ధ్యేయం. నీలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వస్తే ఆయన స్వయంగా వెళ్ళడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకులను కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో ఒకప్పుడు తుఫాన్ వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడి నుంచి అనేక సహాయ సహకారాలు చేస్తే నాయకుడు అంటే ఇలా ఉండాలని ఆ రోజు భారతదేశం మొత్తం చెప్పుకున్నటువంటి నాయకుడు మా సిబిఎన్ సార్. ఏదో నువ్వేదో ఆయన ఏదో రైతు వ్యతిరేకి, మేము రైతుల పక్షపాతం అంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మీరు అసలుకి ఎప్పుడు మీరు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంతో మంది పాత్ర ఉందని బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి తెలిపారు. తాము మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూపర్ చెక్ పెట్టబోతున్నాం అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని జగన్ అమలు చేశారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడితో మాట్లాడుతూ అసలు దోషులు దాక్కున్నారని, కేసులు సిబిఐకి అప్పగించాలని అధికారులకు సూచించారు.
అంటే అతని యొక్క ఆలోచన ఏముందంటే ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలా, రాష్ట్రం పురోగతి అతనికి ఇష్టం లేదు. జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే అది జరిగింది, ఏది కోరితే అది జరిగింది. చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును కూడా పురమాయించి ఉద్దేశపూర్వకంగా అరెస్టుతో సహా ఇప్పుడు అతను అర్జీకి పెట్టినా ఎక్కడ చెల్లడు. ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది, ఈరోజు ఏది చెల్లడంలే. చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా చెల్లకుండా పోయినాడు. ఇప్పటికీ ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 500 రోజులు దాటింది, మరొక 1300 రోజులు ఉంది, 1300 డేస్. నేను రాబోయే 1000 రోజుల్లో ఏమి జరగబోయేది దృష్టిలో పెట్టుకొని అతనికి ఏమీ తెలియదు, బడ్జెట్ అంటే తెలియదు. అతనిది డబ్బులు సంపాదించే రోగం, పదవి కావాలా, ధర్మ సంస్కృతిని వదిలేసినాడు, ధర్మ విస్మృతికి అలవాటు పడినాడు. ధర్మ సంస్కృతికి మించిన సౌభాగ్యం లేదు. ఇది మా కూటమి ప్రభుత్వం. అతనిది ధర్మ విస్మృతి, అంతకంటే దరిద్రం లేదు. అతని యొక్క ఆలోచనే అది. కనికరము లేని కనకరాజు, నేను గతంలో చెప్పిన, అతనికి కనకము కావాలా, రాజరికం కావాలా. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాబోయే 1000 రోజుల్లో 1300 రోజులు ఉంది. నేను ఇంకా 300 రోజులను పక్కన పెట్టి రాబోయే 1000 రోజుల్లో అమరావతి 100% పూర్తి కాబోతుంది. పక్కన పోలవరంతో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్వోదయ స్కీమ్ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో ప్రధానమైన రోడ్లు గుంతలమయం అయ్యాయని, ప్రమాదానికి నిలయంగా మారాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ఈ రోడ్ల మరమ్మతులను నగరపాలక సంస్థ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు స్పందించకపోవడం శోచనీయమని చెప్పారు. ముఖ్యంగా పశ్చిమంలో గొల్లపూడి నుంచి కబేలా సెంటర్ కు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని మండిపడ్డారు. తక్షణమే ఆర్ఎండ్బి అధికారులు, విఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సితార నుండి కబేలా వరకు ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ పై ఐరన్ మెష్ ఏర్పాటు చేయాలని కబేలా సెంటర్ లో సిపిఐ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టింది. నగరపాలక సంస్థ అధికారులు అవుట్ఫాల్ డ్రైన్ పై ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ఈ డ్రైన్ మీద మెష్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని విమర్శించింది. తక్షణమే నగరపాలక సంస్థ అధికారులు మెష్లు ఏర్పాటు చేయకపోతే స్థానిక ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సితార సెంటర్ వద్ద నుండి కబేలా సెంటర్ వరకు ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ అనేక మంది ప్రాణాలను బలికొందని, తక్షణమే ఈ డ్రైన్ మీద ఐరన్ మెష్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఐ 45వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో కబేలా సెంటర్ లో ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగనే ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యురాలు పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ అనేక మంది చిన్నపిల్లలు, వయసులో ఉన్నవారు దురదృష్టవశాత్తు ఈ డ్రైన్ లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలియజేశారు. సుమారు 4గురికి పైగా ఈ డ్రైన్ లోను, అలాగనే నగరంలో అనేక ప్రాంతాల్లోనూ గతంలో గురునానక్ కాలనీ, ఎన్ఏసీ కాలనీ, కళ్యాణ మండపం వెనుక భాగంలో ఒక బాలుడు చనిపోవటం వంటి దురదృష్టకరమైన ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. తక్షణమే నగరపాలక సంస్థ అధికారులు మెష్లను ఏర్పాటు చేయకపోతే స్థానిక ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సమేత శ్రీ ధరణి దుర్గమ్మ తల్లి దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఘనంగా నిర్వహించారు. ఈ దేవాలయ నిర్మాణం ద్వారా సామాజిక ఐక్యత కూడా పెంపొందుతుందని బోండా ఉమా తెలిపారు.
సెంట్రల్ నియోజకవర్గంలోని 61 డివిజన్ పరిధిలో ఉన్న శాంతినగర్ ప్రాంతంలో దేవి ఉపాసకురాలు అయిన నవ్య భవానీ సుమ భవానీల పర్యవేక్షణలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సమేత శ్రీ ధరణి దుర్గమ్మ తల్లి దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి దేవాలయ నిర్మాణ పనుల్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దేవాలయ నిర్మాణం భక్తులందరికీ ఆశీస్సులు అందిస్తుందని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తుందని తెలిపారు. స్థానిక సభ్యుల సహకారంతో దేవాలయ నిర్మాణం సాఫీగా జరగాలని, త్వరగా పూర్తయి భక్తులకు అందుబాటులోకి రావాలని స్థానిక నాయకులకు, భక్తులకు ఈ దేవాలయం శాంతినగర్ ప్రాంతానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని, ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.